దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నా. మరి మిమ్మల్ని దేవుడు బహుగా దీవించునుగాక. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం ప్రకారం ఆయన నామంలో 2-3 ఎక్కడ కూడియుందరో వారి మధ్య ఉందిరని సెలవిచ్చిన మన ప్రియమైన ప్రభు విశ్వాసము ద్వారా మనము ఆయనతో మరి జత చేయబడుతున్నాం, సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. కనుక విశ్వాసము ద్వారా దేవుడు మన మధ్య నివాసం ఉంటున్నారు. విశ్వాసము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసము ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. దేని బిడ్డారా, మరి యొక్క సమయంలో దేవునికి చెల్లింపవలసినవి అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యం ధ్యానించే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యాన్ని మీడియా ద్వారా ఆలకిస్తున్న ప్రతి బిడ్డను ఇప్పుడే తండ్రి దర్శించండి, మీ స్వాధీనపరచుకోండి. ప్రభువా, మాతో మాట్లాడండి, వినే చెవి, గ్రహించే హృదయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియబిడ్డలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయం 15 నుంచి 22 వచనాలు కానీ మనం చూసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకి కొద్దిమంది వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ ఒక్కొక్కరు వారి వారి సిద్ధాంతాలను బట్టి, వారు వెంబడిస్తున్న మార్గాలను బట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని శోధించేవారు. ప్రభు సమస్తం ఎరిగిన దేవుడు కనుక వారు అడగక మునిపే వారు శోధించడానికి వచ్చారు అని వారిని గద్దించి వారు అడిగిన ప్రతి దానికి కూడా వారికి మరి జవాబుని ఉన్నట్టుగా ప్రకటించేవారు. ఆయన వారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగానే ఇంకా వారు నోరు మూసుకొని మరుమాట అనేది చెప్పలేకుండా వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు. మనుష్యుడు మర్మాలతో దేవునిని కలతపరచలేడు. దేవుడే ఏదైనా మర్మాన్ని దాచి మనలను కలతపరచగలడు. కానీ దేవునికి మరి తెలియదు అనుకొని దేవుని దగ్గర మర్మంగా మనం మాట్లాడడం అనేది అది మన బుద్ధిహీనత. మరి చాలామంది పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు కానీ, శాస్త్రులు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రభుని శోధించినట్లు మనం చూస్తున్నాం. అలాగే కొద్దిమంది వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా, చెల్లించాలా వద్దా అని వారు అడుగుతారు. చెల్లించద్దు అంటే కైసరుకి, ప్రభుత్వానికి విరోధంగా మాట్లాడుతున్నాడని చెప్పి ప్రభుని అరెస్ట్ చేయించి, దేని బిడ్డారా, మరి అలాగని ఒకవేళ చెల్లించాలి అని చెప్తే మరి కైసరుకి ఈయన భయపడుతున్నాడు కాబట్టి ఆ విధంగా చెబుతున్నాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఆయనను శోధించడానికి వచ్చారని ప్రభు గుర్తెరిగి, వేషధారులారా మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు అని ప్రభు చెప్పిన మాట, మీ దగ్గర ఒక దీనారాన్ని నాకు చూపించండి అని ప్రభు అడుగు. వారు వెంటనే ఒక దీనారం తెచ్చి చూపెడితే ప్రభు అడుగుతారు కదా, దీనిపైన వ్రాత ఈ బొమ్మ ఎవరిదే అని అడగగానే కైసరువి అంటారు. అప్పుడు ప్రభు చెప్పిన జవాబు ఏమిటంటే, కైసరవి కైసరుకు చెల్లించండి, దేవునివి దేవునికి చెల్లించండి అంటారు. వెంటనే వారికి ఏ సమాధానం కూడా, మరొక ప్రశ్న వేయడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. నిజమే దేని బిడ్డారా, ఈ భూమి మీద ఉన్న సమస్త మానవులు తెలుసుకోవలసిన ఒక సత్యం, మనం ఈ లోక సంబంధమైన ప్రభుత్వాలకు, అధికారులకు, దేని బిడ్డారా, ఈ ప్రభుత్వ యంత్రాంగం నడవాలి అంటే, ఈ భూమి మీద పరిపాలన జరగాలి అంటే పన్నుల రూపంలోనో సుంకాల రూపంలోనో తప్పనిసరిగా ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తూ ఉంటాయి, ధనాన్ని వసూలు చేస్తూ ఉంటారు. నీరు మనకు వారు సప్లై చేస్తున్నారు కనుక నీటి పన్ను కట్టాలి, కరెంటు సప్లై చేస్తున్నారు కనుక కరెంట్ బిల్ కట్టాలి. అలాగే స్థలాలకు కావలసిన ఒక భద్రత, ఒక డాక్యుమెంటేషన్, అనేక రకాలు వారు కలుగు చేస్తున్నారు కనుక దానికి మనం చెల్లించవలసింది పన్ను చెల్లించాలి. అలాగే అమ్మకాలు కానీ, కొనుగోళ్లు కానీ ఏమైతే చేస్తున్నామో అవి క్షేమకరంగా, భద్రంగా జరగాలి అంటే తప్పనిసరిగా వాటి కోసం చెల్లించవలసిన పన్నులు, సుంకాలు చెల్లించాలి. దేవుడు దేని బిడ్డలారా, ఆయన నియమించిన ప్రభుత్వాలకు, అధికారాలకు వ్యతిరేకి కాదు. సమస్తము కూడా ఆయన ద్వారానే ఏర్పాటు చేయబడింది కనుక దేవుడు చెప్తున్నాడు, అధికారులకు లోబడి ఉండమని, అలాగే పెద్దలకు లోబడి ఉండమని, అలాగే తల్లిదండ్రికి లోబడి ఉండమని, మరి ముఖ్యంగా దేవుని వాక్యానికి లోబడి ఉండమని దేవుడు మనను ఆది నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు.
ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేని బిడ్డరా, మనుషులకు చెల్లించవలసినవి, ప్రభుత్వాలకు చెల్లించవలసినవి, అధికారులకు చెల్లించవలసినవి మనం చెల్లిస్తున్నాం కదా. పన్నులు కానీ సుంకాలు కానీ ఏదో ఒక రూపంలో మనం చెల్లిస్తూ ఉంటున్నాం ప్రియబిడ్డలారా. మరి అలాంటప్పుడు దేవునికి చెల్లిస్తున్నామా లేదా, ఇది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన మాట. ఈ భూమి మీద దేవునివి మనము అనిపిస్తున్నప్పుడు మరి దేవునికి చెల్లించాలి కదా. మరి ఇదొక ప్రశ్న. దేని బిడ్డలారా, చూడండి, నీరు సప్లై చేసినందుకు ఆ మోటార్లతో తోడి ఒక ట్యాంక్కి ఎక్కించే ట్యాంక్ నుంచి మనకు టయానికి పొద్దున సాయంత్రం పైపుల్ని వాటర్ని పైప్ రూపంలో పైపుల ద్వారా మనకు సప్లై చేస్తున్నందుకు ఆ సర్వీసెస్కి మనం ఏం చెల్లిస్తున్నామంటే పైప్ పన్ను చెల్లిస్తున్నాం. దేని బిడ్డలారా, అలాగే కరెంటుని మనకు సప్లై చేసి మనకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది కనుక కరెంటు బిల్లు మనం కడుతున్నాం. ప్రియబిడ్డలారా, మరి వారు సేవలు అందిస్తున్నందుకు వారికి మనం కడుతున్నాం. ఇక్కడ ఒక ప్రశ్న, మరి నీరు సప్లై చేసినందుకు నీటి బిల్లు కడుతున్నాం కదా. మరి ఆ నీరును సృజించిన దేవునికి మనం ఏం చెల్లిస్తున్నాం? ఆహారానికి మనం డబ్బును చెల్లిస్తున్నాం. ఆహారం కొన్నందుకు అమ్మినందుకు కూడా, అవి రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, ఏవైనా సరే మనం భుజించే ఆహార పదార్థాలు అన్నీ అమ్మినా కొన్నా సరే వాటి కోసం పన్ను చెల్లిస్తున్నాం. మంచిదే. అయితే దేవునికి చెల్లిస్తున్నామా? ఇందులో దేవునికి చెల్లించవలసింది ఇంకేముంది అని చాలాసార్లు చాలా అజ్ఞానంగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అది సృజించింది ఎవరు? ఆ యొక్క వరిని విత్తనము దగ్గర నుంచి అది పుట్టించి మళ్ళీ ధాన్యం పంట చేతికొచ్చే వరకు దానికి కావలసిన నీరు వర్ష రూపంలో కురిపించింది ఎవరు? ఆ భూమిని సృజించింది ఎవరు? ఆ భూమికి ఆజ్ఞ ఇచ్చి ఆ విత్తనం మొలిసేలాగా చేసింది ఎవరు? నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటాం కదా. చిన్న అనారోగ్యం వస్తేనే ఎంతో డబ్బు చెల్లించి టెస్టులకని, మందులకని, ఆపరేషన్స్ కానీ, డాక్టర్ ఫీజు అని, టెస్టుల ఫీజులని ఎన్నో చెల్లిస్తాం కదా. అసలు ఆరోగ్యవంతమైన ఈ దేహాన్ని ఇచ్చిన దేవునికి, తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన దేవునికి ఏనాడైనా ఏమి చెల్లించాలో ఆలోచన చేసామో మనం? అంటే డబ్బు చెల్లించమని కాదు ఇక్కడ, లేకపోతే కానుకలు చెల్లించమని కాదు దాని అర్థం. దేవునికి ఎంతవరకు మనం చెల్లిస్తున్నాం? అసలు దేవునివేంటి? గాలి ఎవరిచ్చారు? నీరు ఎవరిచ్చారు? భూమి ఎవరిచ్చారు? ఆకాశం ఎవరిచ్చారు? ప్రాణం ఎవరిచ్చారు? ఆరోగ్యం ఎవరిచ్చారు? దేని బిడ్డారా, ఆయుష్ ఎవరిస్తున్నారు? బిడ్డ, ఈ భూమిని ఎవరిచ్చారు? మనం తినుటకు ఆహార పదార్థాలు ఎవరిస్తున్నారు? మనం తింటున్న మటను, చికెను, ఫిష్ ఇవన్నీ కూడా ఎవరిస్తున్నారు? ఎవరు పుట్టిస్తున్నారు వాటిని? ఎవరు వాటిని అభివృద్ధి చేస్తున్నారు? ఎవరు మనకి సప్లై చేస్తున్నారు? దేని బిడ్డారా, దేవుడు చేసిన కార్యాలు కానీ మనం ఆలోచన చేసినట్లయితే మనము కట్టించుకుంటున్న మన ప్రభుత్వాలకు మనం చెల్లిస్తున్న పన్నులు సుంకాల రూపంలో వారి పరిచర్లకు, వారి సేవలకు ఎంతో పన్ను కడుతున్నాం కదా. ఒకవేళ వారు ఆ సేవను వారు అందివ్వలేకపోతే మేము ఎంత పన్ను కడుతున్నాం, మాకు ఏంటి, మీరు ఇలా చేయలేదేంటి అని మనం అడుగుతున్నాం కదా. దేవుడు మనం అడగక మునిపే అన్నీ సప్లై చేసిన దేవునికి ఆయనకు చెల్లించవలసిన వాటిని నిజంగా మనం చెల్లిస్తున్నామా? ఆయన సెలవు లేకుండా భోజనం చేసి భూమి మీద సంతోషంగా ఉండటం ఎవరికి సాధ్యం? నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచించి, ఒకసారి దేవునికి మనం చెల్లించవలసిన బద్దులై ఉన్నాం. ప్రియబిడ్డ, దేవునికి చెందవలసింది దేవునికి చెందకపోతే అది మనకు మంచిది కాదు. దేవునికి మనము ఎప్పటికీ తీర్చలేని రుణస్థులం. ప్రియబిడ్డ, ఆయన మన కోసం సిలువలో ప్రాణం పెట్టి మన పాపము నిమిత్తం ఆయన చిత్రవధ చేయబడి తన ప్రాణాన్ని వెలగా పెట్టి మనల్ని కొన్నాడు. చూసారా? ఆయన చెల్లించిన తన ప్రాణానికి మనము ప్రతిగా ఏమి చెల్లింపగలం? ఏమీ చెల్లించలేం. నా సహోదరుడా, సహోదరి, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించి, దేవునికి ఏనాడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? బైబిల్ చెప్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 109 అధ్యాయం 30 వచనంలో దేవునికి మనం చెల్లించాలి. మన నోటితో చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. నా సహోదరుడా, దేవునికి చెల్లించాలి. దేవుడు నీ నుంచి ధనాన్ని ఆశిస్తున్నాడా? కాదు. దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో, దేవుడు ఆశించేది మనం చెల్లించగలుగుతున్నామా? దేని బిడ్డ, కృతజ్ఞత కలిగిన హృదయానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే కృతజ్ఞత కలిగి ఉండడం.
కృతజ్ఞత లేని హృదయానికి ఎన్ని మేలులు చేసినా, కృతజ్ఞత లేని హృదయానికి ఎన్ని ఉపకారాలు చేసినా, కృతజ్ఞత లేని హృదయాలకు ఎంత సహాయం చేసినా ఇక రెండో మూడోసారి ఇక చేయాలని అనిపించదు. దేని బిడ్డ, ఒక దైవజనుడు చెప్పాడు కదా, మరి ఒక వ్యక్తి బహుగా దీవించబడ్డాడంట. ఎంతగా దీవించబడ్డాడు అంటే ఆరోగ్యపరంగా కానీ, ఆహారపరంగా కానీ, వస్త్రపరంగా కానీ, ధనపరంగా కానీ, తను చేసిన వ్యాపారాలు వ్యవసాయ పరంగా కానీ అన్ని విధాల బహుగా దీవించబడడం వలన ఆ యొక్క దీవెనలు దాచుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నాడంటే ఇంకా 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 కొట్లు కట్టించుకొని, ఇంకా ఇంకా అకౌంట్లో ధనం దాచుకొని, ఇంకా ఇంకా ఆ యొక్క వస్తువులు దాచుకోవడానికి మరి ఇంకా ఇంకా గృహాలు కట్టించుకొని, దానికి కావాల్సిన సెక్యూరిటీ పెట్టుకొని రకరకాలుగా దేవుడు ఇచ్చేది నిండిపోతుంది. ఇక ఒకరోజు విసుకొచ్చి సిరాకు వచ్చి అన్నాడు, దేవా ఇదిగో ఇక నన్ను దీవించడం ఆపే ప్రభువా, నువ్వు ఇచ్చిన దీవెన నాకు చాలు నాయనా, నాకు ఎన్ని కావాలి, ఇన్ని నాకు ఎందుకు అని దేవుణ్ణి అడుగుతున్నాడంట. ఒకరోజు దేవుడు తన హృదయంతో మాట్లాడాడు, అయితే నేను కూడా నిన్ను ఒకటి అడుగుతాను, ఆ పని చేస్తే నేను ఇక్కడ నిన్ను దీవించడం మానేస్తాను అన్నాడు. ఏంటి ప్రభువా చెప్పండి అనగానే ప్రభు చెప్పిన మాట, నీవు నన్ను స్తుతించడం మానే, నీవు నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానే, ఇక నేను కూడా నేను దీవించడం మానేస్తాను అన్నాడంట. అప్పుడు ఆ యొక్క వ్యక్తి చెప్పింది, ప్రభువా నువ్వు ఏది మానేమన్నా మానేస్తాను, కానీ నిన్ను స్తుతించడం, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను ఇక మానలేను అన్నాడంట. ప్రియబిడ్డ చూడండి, అప్పుడు దేవుడు చెప్పిన చివరి జవాబు ఏంటో తెలుసా, నేను కూడా నిన్ను ఆశీర్వదించడం మానలేను అన్నాడంట. నిజమే, నువ్వు ఆయన ఎంతగా స్తుతిస్తావో, ఎంతగా ఆయనను ఘనపరుస్తావో అంతగా ఆయన నిన్ను దీవించే దేవుడు ఈరోజు వరకు మన జీవితాల్లో చేసిన మేలులకు ఉపకారాలకు ఎంతవరకు కృతజ్ఞత కలిగి ఉన్నాం? చాలాసార్లు ఈసారి మేలు జరిగితే, ఈసారి దేవుడు కార్యం చేస్తే స్తుతిస్తానండి, ఈసారి దేవుడు మేలు చేస్తే ప్రార్థన పెడతానండి, ఈసారి దేవుడు చేస్తే కార్యం చర్చికి వస్తానండి, ఈసారి చేస్తే కాదు. ఇంతకాలం నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలకు, దేవుడు చేసిన మేలులకు ఎంతవరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు? నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు ప్రేమ స్వరూపి. ఆయన మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మన పట్ల ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ అంత గొప్పది. నువ్వు స్తుతిస్తావని కాదు, లేకపోతే నువ్వు ఆయన పొగుడుతావని కాదు, ఆయన ఘనపరుస్తావని కాదు. ఆయన స్వభావమే మేలు చేయడం, ఆయన స్వభావమే ప్రేమించడం, ఆయన స్వభావమే దేని బిడ్డలారా మన పట్ల వాత్సల్యత చూపించడం. ఆయన మనను అంతగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఎందుకు ఆయనకు చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతున్నాం? నా సహోదరుడా, సహోదరి, ఇక్కడ కానీ మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా చాలా మరి శక్తివంతమైన మాట. దేవునిని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుడు మన యందు ఆనందించడానికి, మనల్ని బట్టి ఆయన సంతోషించడానికి దేవునికి ఇష్టమైన ఒక మాట ఏంటో తెలుసా? కృతజ్ఞత. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, వందనాలు తండ్రి. ఈ వందనాలు అనే మాట, ఈ థ్యాంక్స్ అనే మాట చాలా పవర్ఫుల్. ఇది ఎలాంటి శత్రువునైనా సరే మార్చగలిగే మాట. దేని బిడ్డ, ఇంకా 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 నీకు ఏదో ఒకటి చెయ్యాలని వారి హృదయాలు అనిపించేలాగా చేసే మాట ఇది. థ్యాంక్ యూ జీసస్, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, వందనాలు దేవా అనే ఈ మాట చాలా శక్తివంతమైనది. వందనాలు ప్రభు అని ఎందుకు అనలేకపోతున్నాం? కృతజ్ఞత కలిగిన హృదయము సువాసన లాంటిది, క్రీస్తు పరిమళ సువాసన లాంటిది. ఆ సువాసన మనం వెదజల్లాలి అంటే ఎల్లప్పుడూ దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించే వారికి ఉండాలి. దినవృత్తాంతాలు 1వ గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే ఆయనకు చెల్లించవలసిన మహిమ బలమును మనం చెల్లించాలి. ఆయనకు చెల్లించవలసిన మహిమ బలము మనం చెల్లించాలి. దేవుడు మహిమకు పాత్రుడు, ఆయన ఘనతకు పాత్రుడు, ఆయన బలముకు పాత్రుడు. దేని బిడ్డలారా, ఆయన ఒక్కడే మన ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఒక్కడే మన కృతజ్ఞతా స్తుతులు పొందడానికి అర్హుడు. ఆయన దేని బిడ్డ, శత్రువైన సాతాను కూడా దేవునిలాగా మహిమపరచబడాలని ఆశవాడికి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకే వచ్చి శరీరధారిగా ఉన్నందుకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఏమన్నాడో తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నువ్వు సాగిలపడి
నాకు నమస్కరించినట్లయితే ఈ లోక రాజ్యాలు వాటి మహిమ నీకు ఇస్తాను అంటున్నాడు. ప్రియుడా, ఈ లోకాధికారి వాడు. ఆదాము అవ్వ వారి సంతానమైన మనందరి నుండి మన చేత పాపము చేయించి మనం హక్కుదారులమైన ప్రతి ఆస్తి నుండి, ప్రతి విధమైన దైవ ఆశీర్వాదాల నుండి మనను దూరం చేసేసాడు వాడు. మనకు దేవునికి విరోధంగా మన చేత పాపం చేయించి శత్రువు ఏం చేశాడంటే, దేవుడు మనకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని శత్రువు దొంగిలించేశాడు. మనం పాపము చేస్తున్నప్పుడు మన ఆశీర్వాదం అంతా శత్రువు చేతిలోకి వెళుతుంది. శత్రువు వాడు తలపెట్టిన ప్రతి విధమైన పాపం వల్ల కలిగే నష్టమంతా కూడా మనలోకి వస్తూ ఉంటుంది. ప్రియుడా, చాలా జాగ్రత్త, మోసపోవద్దు. వాడికి దేవుడు ఇవ్వలేదు ఈ భూమి మీద అధికారం. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 28వ వచనంలో మరి ఈ భూమిని నిండించమని, ఏలుబడి చేయమని, స్వతంత్రించుకొనమని పూర్తి అధికారం దేవుడు మానవులమైన మనకు ఇచ్చాడు. కానీ ఇప్పుడు శత్రువు ఎందుకు ఇంతగా వాడు పెత్తనం చెలాయిస్తున్నాడు? వాడికి నచ్చిన వాడికి ఇష్టమైన కార్యాలు భూమి మీద జరిగిస్తున్నాడు. వ్యభిచారం జరిగిస్తున్నాడు సాతాను, దొంగతనం జరిగిస్తున్నాడు, హత్యలు జరిగిస్తున్నాడు, మానభంగాలు జరిగిస్తున్నాడు, దోపిడీలు జరిగిస్తున్నాడు. ప్రియుడా, రక్తాన్ని ఒలికిస్తున్నాడు. అమాయకులను, నీతిమంతులను, పరిశుద్ధులను, యథార్థవంతులను చంపుతున్నాడు, భక్తులను చంపుతున్నాడు, దేవుని ప్రేమించే వారిని చంపుతున్నాడు. చూసారా, మనం ఎక్కడ చూసినా సాతాను అరాచకాలు ఎంతగా విస్తరించినాయో. ప్రియుడా, ఈ భూమి మీద సాతాను యొక్క అధికారం, వాడి యొక్క ప్రభావం ఇంతగా పెరగడానికి కారణం ఏంటో తెలుసా? మనుషులు అందరూ పాపం చేయడం వల్ల వారికి దేవుడిచ్చిన సమస్త ఆశీర్వాదాలు కూడా సాతాను దొంగిలిస్తున్నాడు. అందుకే వాడు అంత ధైర్యంగా ప్రభు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, నువ్వు నాకు సాగిలపడి నమస్కరిస్తే ఈ లోక రాజ్యాలు వీటి మహిమంతా నీకు ఇస్తానని చెప్తున్నాడు. నా సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. సాతానిచ్చే లోక సంబంధమైన ఆకర్షణకు లోనయ్యి వాదికి లొంగిపోవద్దు, శత్రువుకి లొంగిపోవద్దు. దేవుడు శక్తిమంతుడు. అగ్ని గుండము నుంచి శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షించగలడు. ప్రియుడా, సింహాల బోను నుండి దానియేలును రక్షించిన దేవుడు నిన్ను రక్షించగలడు. ప్రియుడా, ఐగుప్తీల చెర నుంచి, ఆ యొక్క సముద్రము అడ్డు నుంచి తప్పించిన దేవుడు నిన్ను కూడా తప్పించగలడు, నిన్ను కూడా విడిపించగలడు. ఆయన నీ నుండి కోరేది ఏంటో తెలుసా? కృతజ్ఞత. ఆయనకు చెల్లించవలసిన మహిమ, ప్రభావము, బలము మనం ఆయనకి చెల్లించాలి. కీర్తన 66వ అధ్యాయం 3వ వచనంలో స్తోత్రము చెల్లించాలి. ఆయన కార్యములు ఎంతో భీకరమైనవి. ఆది నుంచి మనం చూసినట్లయితే, సృష్టిని జరిగించిన ఆయన కార్యాల నుంచి కూడా మనం చూసినట్లయితే, ఈ రోజు వరకు మన బ్రతుకుల్లో, మన పితరుల బ్రతుకుల్లో ఆయన చేసిన మహోన్నతమైన భీకరమైన కార్యాలు కానీ మనం ధ్యానించినట్లయితే తప్పనిసరిగా ఆయనకు చెల్లించవలసిన స్తుతిని మనం ఆయనకు చెల్లిస్తాం. ఆయన కార్యాలను బట్టి, భీకరమైన ఆయన కార్యాలను బట్టి ఆయనకు చెల్లించవలసిన స్తుతి మనం ఆయనకు చెల్లించాలి. కీర్తన 76వ అధ్యాయం 11వ వచనంలో చాలాసార్లు మొక్కుకుంటూ ఉంటాం. మొక్కుబడులు, ప్రభువా నాకు అది చేస్తే, నాకు ఇది చేస్తే, నాకు ఈ విధంగా సహాయం చేస్తే, ఇదిగో నేను నీకు ఈ విధంగా ఇస్తాను, చేస్తాను, జీవిస్తాను, బ్రతుకుతాను, సాక్ష్యం చెప్తాను అని అనేక సార్లు మొక్కుకుంటూ ఉంటాం. ఆ మొక్కుబడులు మర్చిపోతూ ఉంటాం. ఆయనకి చెల్లించవలసిన మొక్కుబడులు మర్చిపోయి దేవుని బిడ్డలారా కీడు వెంబడి కీడు తెచ్చుకుంటూ ఉంటాం. దేవుని విషయమై ఏమాత్రం కూడా బాధ్యత లేకుండా, జాగ్రత్త లేకుండా, భయము లేకుండా బ్రతుకుతూ ఉంటాం. 118వ అధ్యాయం 29వ వచనంలో ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దయ కలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, అసలు దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చాలామందికి ప్రశ్న. దేవునికి చెల్లించవలసిన ఆ స్తుతి మనం చెల్లించకపోతే ప్రభు చెప్తున్నారు, ఈ రాళ్ళు చెల్లిస్తాయి. అదిగో ఆ పిల్లలు చూసావో ఎలా కేకలు వేస్తున్నారో అంటే, వాళ్ళు ఇప్పుడు స్తుతించకపోతే ఈ రాళ్ళు దేవుని స్తుతిస్తాయి, కేకలు వేస్తాయి, అరుస్తాయి దేవుని గొప్పతనాన్ని గురించి అని ప్రభు చెప్తున్నారు. నా సహోదరుడా, సహోదరి, నిజంగా మనకు దేవుడు నోరు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నాలుక ఎందుకు ఇచ్చాడో తెలుసా? పెదాలు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవునిని స్తుతించడానికి. ఓన్లీ తినడానికి కాదు ఈ నోరు. వీరితో దెబ్బలాట్లకు ఉపయోగిస్తున్నాం, ఇతరులను శపించడానికి ఉపయోగిస్తున్నాం.
ఇతరులను గాయపరచడానికి ఉపయోగిస్తున్నాం ఈ నోటిని. కానీ దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఆయన మేలులన్నీ తలపోసుకొని ఈ నోటితో దేవుణ్ణి స్తుతిస్తామని, దేవునిని ఘనపరుస్తామని, దేవునిని మహిమపరుస్తామని, దేవునికి చెల్లించవలసిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తామని. కీర్తన 136వ అధ్యాయం 2వ వచనంలో ఆయన కృప నిరంతరముండును, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప. ఈరోజు దేని బిడ్డలారా, ఆయన కృప చేతే మనం రక్షించబడుతున్నాం. ఆయన కృప చేతే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆయన కృప చేతే పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం. ఆయన కృప చేతే దేవుని పిల్లలుగా అంగీకరించబడుతున్నాం. ఆయన కృప చేతే దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడుతున్నాం. ఆయన కృప చేతే తన పరిశుద్ధాత్మను మనలో, ఆ కృపకు మూలమైన ఆత్మను దేవుడు మనలో ఉంచుతున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, కృప, ఆయన కృప మన మీద ఆయన చూపించిన కృప. మనం వెనుదిరిగి చూసుకుంటే మనలో ఏ ఎన్నిక లేదు, ఏ యోగ్యత లేదు, మనలో ఏ మంచి లేదు. ఇది కేవలము దేవుని కృప చేతే. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు, తండ్రి నేను నిన్ను తండ్రి అనడం కూడా నాకు ధైర్యం లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు అంటున్నాడు. నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేశాను అంటున్నాడు. నిజమే, ఏ యోగ్యత ఎన్నిక లేని ఆ తప్పిపోయి దుర్వ్యాపారము చేత తండ్రి ఇచ్చిన విలువైన ఆస్తిని అంతటిని కూడా పాడు చేసిన ఆ కుమారుడు మళ్ళీ వచ్చి చేర్చబడ్డాడు అంటే, ఆ తండ్రి ఆ కుమారుని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు అంటే, ఆ తండ్రి ప్రశస్తమైన వస్త్రం ఇచ్చాడు అంటే, చెప్పులు మళ్ళీ తొడిగాడు అంటే, ఉంగరం మళ్ళీ తొడిగాడు అంటే, ఇది కృప. ఇది ఆ తండ్రి హృదయంలో మన పట్ల కలిగి ఉన్న కృప. ఆయన కృప. ఆయన కృప చేతని మనం రక్షించబడుతున్నాం ఈరోజు. ఆయన కృప చేతనే తండ్రి అని పిలవగలుగుతున్నాం. ఆయన కృప చేతే మనం పిలిస్తే ఆయన పలుకుతున్నాడు, జవాబిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆయన కృప చేతే మనం ఈరోజు ఆయన సన్నిధిని కలిగి మనం జీవిస్తున్నాం. నా సహోదరుడా, నా సహోదరి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగూ చేయడం దేవుని చిత్తం. ప్రతి విషయములో అది మేలైన కీడైన, కష్టమైన సుఖమైన, ఇచ్చినా పుచ్చుకున్నా, వెళ్ళినా వచ్చినా, నువ్వు విన్నా చెప్పినా, తీసుకున్నా ఇచ్చినా, అన్ని విషయాల్లో కూడా ఏది చేసినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇది దేవుని చిత్తం. ఇది అది మనకు మంచిది. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 21వ వచనం 31వ వచనాలు చూసినట్లయితే, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన కార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు. దేని బిడ్డరా, దేవుడు మన జీవితాల్లో చేస్తున్న కార్యాలు ఇన్ని అన్ని కాదు, లెక్కలేనన్ని ఆశ్చర్యమైన కార్యాలు, మన శక్తికి మించిన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. మనం ఆయనను విశ్వసించినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు, దేని బిడ్డరా, దేవునికి చెల్లించవలసిన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. దేవునికి చెల్లించవలసిన మహిమ బలము ఆయనకు చెల్లించాలి. దేవునికి చెల్లించవలసిన ప్రభావము ఆయనకు చెల్లించాలి. దేవునికి చెల్లించవలసిన ఘనత మనం ఆయనకి చెల్లించాలి. నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఎక్కిపిద్దాం. పరిశుద్ధుడా, ఘనుడైన తండ్రి, నాయనా, మిమ్మలను మేము ఎందుకు స్తుతించాలో అనేక విషయాలు విన్నాం. మిమ్మలను స్తుతించడం మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభువా, మిమ్మలను స్తుతించుట కంటే, ఘనపరచుట కంటే ఈ భూమి మీద గొప్పది ఏమీ లేదు నాయన. కృతజ్ఞత హృదయం కలిగి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.